హలో గైస్, దిస్ ఈస్ తేజ. వెల్కమ్ టు హైందవాణి. ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కదా, అది కేదార్నాథ్ యాత్ర యొక్క డెమో వీడియో అన్నమాట. ఇప్పుడు ఆ వీడియో చూస్తున్నంతసేపు మీలో చాలామందికి ఈ యాత్ర చేయాలి అని చెప్పి మైండ్లో చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి ఉంటాయి. కాకపోతే ఈ చార్ధామ్ యాత్రకి చాలామందికి వెళ్ళాలని ఉంటుంది, కానీ వెళ్ళలేరు. 2 రీజన్స్ వల్ల వెళ్ళలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనీ ఒక ప్రాబ్లము. మనీ మనకి ఏ విధంగా అంటే, ఈ చార్ధామ్ యాత్రకి వెళ్ళాలంటే మినిమము 40,000 to 50,000 ఖర్చు అవుతుందని చెప్పేసి ఒక చిన్న అపోహ అయితే ఉంది. దానివల్ల స్కిప్ అవుతారు. నెక్స్ట్ సెకండ్ రీజన్ ఏంటంటే ఈ రిస్క్ ఎక్కువ అన్నమాట, ఈ ప్రాణహాని. దానివల్ల చాలామంది స్కిప్ అవుతూ ఉంటారు. అలాంటిది ఏం లేదు. చాలా సింపుల్గా ఈ వీడియోలో మొత్తం డీటెయిల్డ్గా తెలుగు వారికి మొత్తం అర్థమయ్యే విధంగా, ఇప్పుడు దాకా ఏ యూట్యూబర్ కూడా చెప్పని విధంగా చాలా సింపుల్గా, చాలా తక్కువ ఖర్చులో ఈ కేదార్నాథ్ బద్రీనాథ్ యాత్ర గురించి వివరిస్తాను. అంటే ఈ వీడియోలో మొత్తం నేను వీడియో రన్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో నేను వాయిస్ ఇస్తూ దాని గురించి కామెంటరీ ఇస్తూ వస్తాను. అంటే ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఆగాలి, ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడ తక్కువ ఖర్చుతో ఉంటుంది అన్న చిన్న మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. ఎక్కడైతే స్కిప్ చేయొద్దు వీడియో. మీకు వీడియో ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి వీడియో కొంచెం పెద్ద వీడియోనే వస్తుంది. మీకు అలా అనిపించినప్పుడు ఏంటంటే, యూట్యూబ్లో మీరు 1.2x కానీ 1.5x కానీ స్పీడ్లో మెయింటైన్ చేస్తూ వీడియోని చూడండి. మీకు వీడియో అనేది బాగా అర్థమవుతుంది. మీకు ఈ బడ్జెట్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. అలాగే మన తెలుగు రాష్ట్రాల నుండి మీరు కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ ఈ విధంగా చార్ధామ్ యాత్ర చేయాలనుకుంటే మాత్రం మినిమము 30 నుంచి 40,000 స్టార్టింగ్ ఉంది పర్ పర్సన్. అంటే ఇక్కడ నుంచి తీసుకువెళ్తారన్నమాట. దారిలో అవన్నీ చూపించుకుంటూ చార్ధామ్ యాత్ర చూపించుకొని వస్తారు. అది 40,000 అంటే చాలా ఎక్స్పెన్సివ్. మీరు ఎస్పెషల్లీ మీరు కేదార్నాథ్ వెళ్ళిన తర్వాత వాళ్ళ పాపం ముసలి వాళ్ళు అయితే వాళ్ళకి ఇంకో 10 to 15,000 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఎందుకంటే ట్రెక్కింగ్ చేయాలి పైకి, ఇంచుమించుగా 18 కిలోమీటర్స్ పైకి ట్రెక్కింగ్ చేయాలి. అంటే ఒక తిరుమల కొండని 3 సార్లు ఎక్కినట్టుగా 3 సార్లు దిగినట్టుగా ఉంటుంది. అది ముసలి వాళ్ళు ఖచ్చితంగా చేయలేరు. బీపీ వాళ్ళు, షుగర్ పేషెంట్స్ వీళ్ళంతా అసలు ఎక్కలేరు ఆ పరిస్థితుల్లో. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత డోలీలు కానీ గుర్రాలు కానీ తీసుకోవాలి. వాటికి గుర్రాలు అయితే 10,000 తీసుకుంటారు అప్ అండ్ డౌను, అలాగే డోలీలు అయితే 15,000 తీసుకుంటారు అప్ అండ్ డౌను. అది సపరేట్ ఛార్జ్ వాళ్ళు మెయింటైన్ చేయాల్సిందే. అది ఖచ్చితంగా తప్పదు. ఎందుకంటే నా పర్సనల్ ఒపీనియన్గా మినిమం 45 దాటిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డోలీలు కానీ గుర్రాలు కానీ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. లేకపోతే హెలికాప్టర్స్ ఉంటాయి, హెలికాప్టర్స్ కూడా అప్ అండ్ డౌన్ మీకు 10,000 అయిపోతుంది. కాకపోతే చాలా లిమిటెడ్గా ఉంటాయన్నమాట టికెట్స్. అవి కూడా బుక్ చేసుకోండి. నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇప్పుడు మనం మినిమము ఇప్పుడు నేను కేదార్నాథ్కి వెళ్ళాలండి లేదా బద్రీనాథ్కి వెళ్ళాలండి, ఇవి రెండింటికి మీరు బడ్జెట్ ఎంత చెప్పగలుగుతారు అంటే, చాలా తక్కువలో ఎంత వెళ్ళి రాగలుగుతారంటే మినిమము ఒక 4,000లో కేదార్నాథ్ వెళ్ళి వచ్చేవచ్చండి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కేదార్నాథ్కి వెళ్ళి వచ్చేవచ్చు విత్ ట్రైన్ టికెట్స్, అక్కడ ఉన్న అకామిడేషను మొత్తంతో కలిపి. అంటే అది కూడా నేను చెప్పిన లిమిట్స్తో మీరు వెళ్తేనే మీకు ఆ బడ్జెట్లో వస్తుంది. విత్ ఇక బద్రీనాథ్తో చూసుకొని రావాలంటే మాత్రం మీకు 7,000 to 8,000 అవుతుంది. ఈ రెండు వెళ్ళి చూసుకురావాలంటే 8,000 దాకా అవుతుంది. నేను ఏ విధంగా చేయాలి ఈ యాత్ర అనేది
ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ విధంగా స్టార్ట్ అవ్వాలి మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎక్కడైతే స్కిప్ చేయొద్దు, చూస్తున్నాను వీడియో. ఒకసారి ఈ యాత్ర యొక్క బడ్జెట్ ప్లానింగ్ చూడండి, మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు రాష్ట్రాల నుండి విజయవాడ, హైదరాబాద్, వైజాగ్, తిరుపతి నుండి ఢిల్లీకి అయితే చేరుకోవాలి. నేను సిట్టింగ్ మాత్రం లెక్క వేస్తున్నాను. ట్రైన్కి అప్ అండ్ డౌన్ 1200 అవుతుంది. అదే అక్కడ నుండి మళ్ళీ ఢిల్లీ నుండి అదే ట్రైన్ మళ్ళీ ఎక్కి హరిద్వార్ వెళ్ళాలి, 300 అవుతుంది అప్ అండ్ డౌన్. అలాగే హరిద్వార్ నుండి సోన్ ప్రయాగ్ అనే ఏరియాలో దింపుతారు గవర్నమెంట్ బస్సులు, అక్కడికి అప్ అండ్ డౌన్ 1700 అవుతుంది. అలాగే ప్రైవేట్ వెహికల్స్ సోన్ ప్రయాగ్ నుండి గౌరీకుండ్ వెళ్తుంది, ఒక 5 కిలోమీటర్స్, అక్కడికి ఒక 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే మొత్తం మీద ఫుడ్ ఒక 500, చాలా తక్కువలో వేస్తున్నాను ఫుడ్, ఒక 500. తర్వాత రూమ్స్ ఒక 800 to 1000. మొత్తం ఈ యాత్ర యొక్క బడ్జెట్ ప్లానింగ్ 4500లో ముగించేయవచ్చు. ఒకసారి ఇక్కడ నుండి మనం యాత్ర స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం నేను రిషికేశ్ నుండి బస్సు ద్వారా కేదార్నాథ్ యాత్రకి వెళ్తున్నాను. ఈ బస్సు కూడా సోన్ ప్రయాగ్ అనే ఏరియా వద్ద ఆగిపోతుంది. అక్కడ నుండి గౌరీకుండ్ చేరి గౌరీకుండ్ నుండి 17 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసుకొని కేదార్నాథ్ అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇవంతా మనకి మార్గ మధ్యంలో కనబడే ప్రకృతి అందాల దృశ్యాలు అన్నమాట. ఇక్కడ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, హరిద్వార్ నుండి బస్సులు మార్నింగ్ 4 నుండి 8 వరకు మాత్రమే అవైలబుల్లో ఉంటాయి. అదే ప్రైవేట్ వెహికల్స్ అయితే ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా ఉంటుంది. రెండింటికి ఛార్జెస్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అదే రిషికేశ్లో అయితే మార్నింగ్ 4 నుండి 10 వరకు అవైలబుల్లో ఉంటుంది. అలాగే ప్రైవేట్ వెహికల్స్ ఇంకో 1 అవర్ ఎక్స్ట్రా ఉంటాయి. రెండింటికి మళ్ళీ ఛార్జెస్ సపరేట్గా ఉంటుంది. నా ప్రిఫరెన్స్ ప్రకారం మీరు గవర్నమెంట్ వెహికల్నే ఎంచుకోండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్ అంతా ఘాట్ రోడ్ అన్నమాట. హరిద్వార్ నుండి సోన్ ప్రయాగ్ దాకా కూడా ఇదే ఘాట్ రోడ్ అన్నమాట. మొత్తం ఒక 250 కిలోమీటర్స్ వస్తుంది. మొత్తం ఇదే ఘాట్ రోడ్డు. నాకు రిషికేశ్ నుండి ఈ సోన్ ప్రయాగ్ దాకా 800 రూపీస్ ఛార్జ్ చేశారు బస్ వాళ్ళు. ఇది గవర్నమెంట్ బస్సెస్. ప్రైవేట్ వెహికల్ అయితే ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. నా ప్రిఫరెన్స్ ప్రకారం మీరు గవర్నమెంట్ బస్సే ఎక్కండి. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఆ ఘాట్ రోడ్లే అన్నమాట. మొత్తం ఈ విధంగానే జర్నీ ఉంటుంది. చాలా భయంకరంగా, చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది ఈ యాత్ర కూడా. ఇది హరిద్వార్లో స్టార్ట్ అయ్యి రిషికేశ్, గుప్తకాశీ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, దేవప్రయాగ, సోన్ ప్రయాగ్ అని ఒక ఏరియాలో ఆపుతుంది. అక్కడ నుండి గౌరీకుండ్ ఒక 5 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుండి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఈ మార్గ మధ్యంలో వచ్చిన ఊర్లు అన్నమాట. గుప్తకాశీ, కర్ణప్రయాగ, రుద్రప్రయాగ, దేవప్రయాగలు ఈ ఏరియాలు. మీరు చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఈ లొకేషన్స్ని. ఖచ్చితంగా మనిషిగా పుట్టినవాడు ఖచ్చితంగా ఈ యాత్ర అయితే ఒకసారి జీవితంలో చేయాలి. ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తున్న నది ఏదైతే ఉందో ఆ నది పేరు మందాకిని నది. ఆ నదిని మనం ఫాలో అవుతూ ఫస్ట్ నుంచి కూడా వెళ్ళాలన్నమాట. ఈ నది స్టార్టింగ్ పాయింట్ కేదార్నాథ్, అక్కడికి చేరుకోవాలి మనం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం సోన్ ప్రయాగ్ అనే ఏరియాకి వచ్చేసాము. ఇక్కడ నుండి మనం ఇక్కడ బస్సులు ఆపేస్తారు. ఇక్కడ నుంచి మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది వచ్చే ఊరే మనకి సోన్ ప్రయాగ్ అన్నమాట. ఇప్పుడు కనిపిస్తున్న ఊరు సోన్ ప్రయాగ్. ఇది ఇక్కడ నుండి మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. హలో గాయ్స్, దిస్ ఇస్ తేజ. వెల్కమ్ టు హైందవాణి. ప్రజెంట్ అయితే మనం సోన్ ప్రయాగ్ లో దిగాము. ఇక్కడ నుంచి గౌరీకుండ్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్. యాక్చువల్గా ఇది బై రోడ్డు వెళ్ళొచ్చు అనమాట 5 కిలోమీటర్స్. నెక్స్ట్ అక్కడ నుంచి ఒక 17 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాలి. ప్రజెంట్ అయితే నైట్ ఇక్కడే స్టే చేస్తున్నాము. వీళ్ళ మన బ్యాచ్. వెల్కమ్ టు. మళ్ళీ అక్కడ సోన్ ప్రయాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. ఇదే సోన్ ప్రయాగ్. ఇక్కడ మీరు కార్ పార్కింగ్ చూస్తున్నారు. మనం తెచ్చుకున్న వెహికల్స్ అన్నీ ఇక్కడే స్టాప్ అయిపోతాయి. ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి. అక్కడ నుండి మనం గౌరీకుండ్కి చేరుకోవాలి. 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు మనకి.
ఏ వెహికల్స్ అయినా కూడా ఇక్కడే స్టాప్ చేస్తారు. ఇక్కడ నుండి మనం ప్రైవేట్ వెహికల్స్ తీసుకొని బయలుదేరాలన్నమాట గౌరీకుండ్కి. హలో గైస్, ప్రజెంట్ అయితే మనం గౌరీకుండ్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుని వెళ్ళాలి. మీకు పైన బోర్డులో చూపిస్తాను, వెనకాల చూడండి ఒకసారి. మీరు చూస్తున్నది గౌరీకుండ్లోని హోటల్స్ ఇవి. ఇక్కడ రూమ్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ, ఫుడ్ కూడా చాలా కాస్ట్. సోన్ ప్రయాగ్లో కూడా మీరు రూమ్స్ తీసుకోవచ్చు, అక్కడ కొంచెం తగ్గుతుంది, ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ. మేము మార్నింగ్ 8కి బయలుదేరాము హరిద్వార్లో, రిషికేశ్లో. ఇప్పుడు మనం రీచ్ అయ్యేసరికి 9 అయ్యింది. ఈరోజు నైట్ ఇక్కడే రూమ్స్ తీసుకొని స్టే చేసి రేపు మార్నింగ్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. ప్రస్తుతము టైం అయితే 9 గంటలైంది. గుడి అయితే మూసేశారు. ఇది మీరు చూస్తున్నారు శ్రీ గౌరీ మాయి మందిర్ అని. అంటే గౌరీ మాత ఇక్కడ కొన్ని సంవత్సరాలు తపస్సు అయితే చేసింది శివుడి కోసం. మీరు చూస్తున్నారు ఇక్కడ శిలాఫలకం అయితే కనిపిస్తుంది. టూరిజం, ఉత్తరాఖండ్ టూరిజం సంబంధించి. అంటే ఇక్కడ ఈ యాంగిల్స్, గూగుల్ యాంగిల్స్ అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు ఉమాపతి మందిర్ అని, శివుడు సాక్షాత్కరించిన ప్రదేశం ఇది. ఉమాపతి మహేశ్వర్ అని. ఇక్కడైతే గుడి మామూలుగానే తెరిచింది, దర్శనం చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు ఇక్కడ దీని ముందుండేసి తప్తకుండ ఉంది, అంటే వేడి నీళ్ళ కుండం అన్నమాట. ఇలా పైకి వెళ్తే ఉంటుంది, నేను చూపిస్తాను ఇంకో 5 మినిట్స్లో. ప్రస్తుతం అయితే గౌరీకుండ్ పక్కలో నుండి రూమ్ తీసుకున్నాము. గౌరీ టెంపుల్ పక్కన 1000 రూపాయలు తీసుకున్నారు రూమ్కి. 5 మంది ఉన్నాము. రూమ్ అయితే బాగానే ఉంది, బెడ్స్ అంతా బాగానే అరేంజ్ చేశారు. బాత్రూమ్ కూడా బాగానే ఉంది అన్నమాట, ఒకసారి చూడండి. బాత్రూమ్ కూడా బాగానే ఉంది, ఎక్సలెంట్గానే ఉంది. పర్లేదు చాలు. ఇంకా మొత్తం అయితే బెడ్లు బాగానే ఉన్నాయి. అంటే పర్ పర్సన్ 200 పడినట్టు పడింది, బాగానే ఉంది. ఎప్పుడన్నా దిగినప్పుడు ఇక్కడ మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. టైము మార్నింగ్ 4 అవుతుంది. ప్రస్తుతం మనం అయితే తప్తకుండ దగ్గర ఉన్నాము, అంటే వేడి నీళ్ళ బావి అన్నమాట. చూస్తున్నారు మీరు, చాలా వేడిగా ఉంది. ఇదేంటంటే లేడీస్కి జెంట్స్కి సపరేట్గా మధ్యలో తెర కట్టారన్నమాట. స్నానాలు చేస్తున్నారు. ఇక్కడ స్నానాలు చేసి ప్రజెంట్ అయితే మేము బయలుదేరుతాం ఇక్కడ నుండి కేదార్నాథ్ యాత్రకి. ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. పైన కలుసుకుందాం. హలో గైస్, ప్రజెంట్ అయితే మనం రెడీ అయిపోయాము. గౌరీకుండ్ అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ నుంచి కేదార్నాథ్ యాత్ర అయితే ప్రారంభించబోతున్నాము. ఫుల్గా అయితే రెడీ అయిపోయాము. చూడండి, ఇవన్నీ మన యాక్సెసరీస్, స్టిక్స్ ఇవన్నీ తీసుకున్నాము బ్రాంచెస్తో సహా. అమ్మవారిని దర్శించుకొని, శివుని దర్శించుకొని ఇక్కడ నుంచి ఇంకా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. పైన కలుసుకుందాం. యాత్ర అయితే స్టార్ట్ చేసాము, ఇంకా పైకి ఎక్కుతూ ఉండడమే. 16 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుని వెళ్తూనే ఉండాలి. ట్రెక్కింగ్ స్టార్ట్ చేసిన ఒక 500 మీటర్స్కి ఈ గోడ చెట్టి అనే ఒక ఏరియా వస్తుందన్నమాట. ఇక్కడ నుండి పైకి ఎక్కాలంటే ఇక్కడ నుంచే గుర్రాలు తీసుకుని పైకి ఎక్కాలి. పర్ పర్సన్ వెళ్ళడానికి 5000 ఛార్జ్ చేస్తున్నారు. అప్ అండ్ డౌన్ మీరు మాట్లాడుకుంటే ఒక 1000-2000 తగ్గిస్తున్నారు అన్నమాట. ఈ విధంగా ఇక్కడ గుర్రాలు తీసుకొని బయలుదేరాలి. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ గుర్రాలు తీసుకోవడమే మంచిది నా ఒపీనియన్లో. ఇక్కడ చూస్తున్నారు మీరు మందాకిని నది. ఈ నది ఇంకా మనం పోయే కొద్దీ చాలా ఫ్లడ్జ్డ్గా ప్రవహిస్తుంటుంది. ఆ రూట్ చూడండి, మనం వెళ్ళాల్సిన రూట్ ఆ విధంగా ఉంటుంది. కేదార్నాథ్ ట్రెక్కింగ్కి చాలా కష్టంగానే ఉంటుంది చెప్పాలంటే. గుర్రాలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే. దారిలో మనకి ఈ విధంగా జలపాతాలు కనువిందు చేస్తూనే ఉంటాయి, అడుగున ఉంటాయి. చాలా జాయ్ఫుల్ అన్నమాట ఈ యాత్ర. మీరు ఎంత కష్టపడతారో అంత ఆనందిస్తారు ఈ యాత్ర వల్ల. ఖచ్చితంగా యాత్ర వెళ్ళడానికి ట్రై చేయండి ఈ వీడియో చూసే వాళ్ళందరూ. ప్రస్తుతం అయితే ఒక 2 కిలోమీటర్లు రీచ్ అయ్యాము. ఇది వ్యూ పాయింట్ ఎలా ఉందో ఒకసారి చూడండి. आंध्रा से तिरुपति बालाजी।
ప్రజెంట్ అయితే మనం ఇలా నడుస్తూ వచ్చిన దారిలో ఫస్ట్గా మనకు కనపడే ఆలయం ఏంటంటే భైరవనాథ మందిరం. భైరవనాథ మందిరం దర్శించుకున్న తర్వాత 1.5 కిలోమీటర్స్లో ఇంకో టెంపుల్ వస్తుంది, దర్శించుకుందాం. పక్కనే రెస్టారెంట్ కూడా ఒకటి ఉంది. ఈ విధంగా ట్రెక్కింగ్ చేసుకొని పైకి వెళ్తూ ఉంటే అఘోరాలు ఈ విధంగా టెంట్లు వేసుకొని కనబడతారు. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. అలాగే మీరు ఈ ట్రెక్కింగ్కి వచ్చేటప్పుడు మాత్రం సేఫ్టీగా షూస్ మాత్రం వేసుకొని వచ్చుకోండి, చెప్పులతో రావద్దు. ఎప్పుడు ఈ దారి మొత్తం తడిగా ఉంటుంది, మీరు నడవాలి అంటే చాలా కష్టం, స్కిడ్ అయిపోతారు. చెప్పులతో అసలు నడవడం చాలా కష్టం, మొత్తం కూలింగ్లో నడవడం అంటే చాలా కష్టం. పోను -డిగ్రీలోకి వెళ్ళిపోతుంది, ఆక్సిజన్ కూడా అందదు. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎప్పుడు చెప్పులు వేసుకురావద్దు, షూస్ వేసుకురావండి. అలాగే ఒక సేఫ్టీ నైఫ్ ఒకటి తీసుకోండి, అలాగే ఒక లైటర్ మెయింటైన్ చేస్తుండండి. ఇంకా ఒక టార్చ్ లైట్ కూడా మెయింటైన్ చేయండి. ఛార్జ్, పవర్ బ్యాంక్, ఫోను ఇవంతా మస్తుగా క్యారీ చేయండి. ఎందుకంటే నైట్ వెళ్ళేటప్పుడు లేట్ అయిందంటే మాత్రం ఇవన్నీ చాలా యూస్ఫుల్ అవుతాయి ఈ ట్రెక్కింగ్లో. చూడండి పోయే కొద్దీ దారి ఈ విధంగా భయంకరంగా పైకి వెళ్తూ ఉంది. ఇలా పైకి వెళ్ళాలి, దోళ తేలిపోతుంది. ఇటువైపు ఉండేసి ల్యాండ్ స్లైడ్ పడిందంట, కానీ రిస్క్ చేసి ఇలాగే వెళ్తున్నాం. ఇది చూసారా మీరు, ఇదంతా తిరుక్కొని వెళ్ళాలి, ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు, చాలా దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం రిస్క్ అన్నారు పోలీసులు, కానీ ఇలాగే వెళ్తున్నాం. నేను చెప్పాను కదా, పోను ఈ మందాకిని అనేది చాలా ఫ్లడ్జెడ్గా వెళ్ళిపోతూ ఉంది, చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది వెళ్ళే కొద్దీ. మీరు చూస్తున్నారు దాని వాటర్ ఫ్లోటింగ్ ఏ విధంగా ఉందో. ఇక్కడ ప్రస్తుతం మీరు చూసినట్లయితే ఇంకేం లేదు, మొత్తం ఆకాశంలో కలిసిపోయినాము, అంతా మేఘాల్లో ఉన్నాము, చాలా హైట్ వచ్చేస్తున్నాము. చూడండి బ్యాక్ క్లైమేట్ చూడండి ఒకసారి. ఫుల్ క్లౌడ్లోకి వచ్చేసాము, ఇంకా కొండలు కూడా ఏం కనపడట్లేదు. నాకైతే పులుసు కారిపోతుంది బాబు. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. పైన ఏం కనపట్లేదు, మొత్తం క్లౌడ్తో నిండిపోయింది. ఇక్కడే ట్రెక్కింగ్ చేసుకుని నడుస్తున్నాము. ఇక్కడ ప్రకృతి అందాలని చూస్తుంటే ఎప్పుడెప్పుడు కేదార్నాథ్ వెళ్ళి వద్దామా అనిపిస్తుంది కదండి. ఖచ్చితంగా వెళ్ళి వచ్చేయండి. మనిషిగా పుట్టినవాడు ఇలాంటి యాత్ర చేయకపోతే పుట్టి వేస్ట్ అనుకుంటాను నేను. కళ్ళ నిండా ఇన్ని అందాలని కేదార్నాథ్ యాత్ర మాత్రమే మీకు ఫుల్ఫిల్ చేయగలుగుతుంది. నేను గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాను, వెళ్ళి వచ్చేయండి. నాకు తెలిసి కూడా ఇప్పుడు దాకా యూట్యూబ్లో ఇంత క్లారిటీగా 4K విజన్తో ఏ యూట్యూబర్ అయితే చూపించలేదని నా ఉద్దేశము. మీకు వీడియో నచ్చితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. అలాగే వెళ్తూ ఉండండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఆర్మీ బేస్ క్యాంప్ దగ్గరలో వెళ్తూ ఉన్నాము. ఇంకా మొత్తం క్లౌడ్తో నిండిపోయిందన్నమాట, ఇంకేం కనపట్లేదు. కానీ ఇక్కడ ప్రకృతి అందాలను చూడండి మీరు, వావ్, అసలు కళ్ళు తిప్పుకొనియట్లేదు.
ఇక్కడ మనం చూస్తున్నాము ఇది హెలీప్యాడ్. ఇక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది కేదార్నాథ్. హెలికాప్టర్లో వచ్చినా కూడా ఈ 3 కిలోమీటర్స్ నడవాల్సిందే పైకి. చూడండి పైకి మీరు చూస్తున్నారు, ఇవన్నీ ఆర్మీ బేస్ క్యాంపులు అన్నీ వరుసగా ఉన్నాయి. హెలీప్యాడ్ పక్కనేది. ఇంకా మనం అప్రాక్సిమేట్గా 3 to 4 కిలోమీటర్స్ ఇలా పైకి వెళ్ళాలి. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. దోల తీరిపోతుంది. చెప్పడం మర్చిపోయాను, మనకి దారి పొడుగునా కూడా మనకి స్నాక్స్ ఫుడ్ మొత్తం అవైలబుల్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ డబల్ కాస్ట్ అన్నమాట. మనకి మామూలుగా ఏ కాస్ట్ ఉంటుందో దానికి డబల్ కాస్ట్ పే చేసి తీసుకోవాలి ఏ వస్తువైనా కూడా. ఇక్కడ మీరు చూస్తున్నది ఐస్ బ్రిక్స్. ఇవి మొత్తం ఐస్ వాటర్ అంతా గడ్డ కట్టేసింది. ఇంకా కేదార్నాథ్ దగ్గరలో ఉన్నాము. కరెక్ట్గా ఇంకా 2 కిలోమీటర్స్లో ఉన్నాము. ఆ ఐస్ వాటర్ అంతా కరిగి కింద వాటర్గా కారిపోతుంది. చూస్తున్నారు చుట్టూ క్లైమేట్. చేతులు గడ్డ కట్టేస్తున్నాయి. అంత కూలింగ్ ఉంది ఇక్కడ. నాకు తెలిసి ఇది జీరోస్లో ఉంది. మ్యాక్సిమం 2-3 డిగ్రీస్లో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు మొత్తం ఐస్ గడ్డ కట్టేసింది. మంచు -డిగ్రీలోకి వచ్చేసాము. చలి అయితే మరీ ఘోరంగా ఉంది. మనం కేదార్నాథ్లో ఉన్నాము. చూస్తున్నారు క్లైమేట్ 3 degrees సెంటిగ్రేడ్ ఉంది. మీకు స్క్రీన్ షాట్ చేస్తాను మీకు. అది మొత్తం ఐస్ గడ్డలు అన్నమాట. వాటర్ ఫ్లోటింగ్ అనుకుంటున్నారేమో. అది మొత్తం ఐస్ గడ్డలు, ఐస్ బ్రిక్స్ ఫామ్ అయిపోయాయి ఆ కూలింగ్కి. అంటే నైట్ మైనస్లోకి వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే 3 degrees ఉంది. ఇప్పటికీ ఎముకలు కొరికేసి చలి అయితే ఇక్కడైతే ఉంది. ఇంకో 2 కిలోమీటర్లో కేదార్నాథ్ చేరుకోబోతున్నాము. జై బంబం బోలే. చూస్తున్నారు మొత్తం వెనకాలంతా ఐస్ బ్రిక్ ఫామ్ అయిపోయింది. దాంట్లో నుంచి వాటర్ కరిగి వస్తుంది అన్నమాట. ఇది మొత్తం మీకు కనబడుతున్నదంతా మొత్తం ఐసే. బ్యాక్ క్యామ్తో చూపిస్తాను, ఫ్రంట్ క్యామ్తో అంత బాగా కనబడట్లేదు. ఇంత కొండ పక్కన ఇంత పక్కన నడుచుకుని వెళ్ళాలి పైకి. పడ్డామంటే ఏం లేదు, అంతే సంగతులు. ఇప్పుడు మనం సర్టెన్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే గాడిదల్ని మొత్తం ఆపేస్తారు. ఇక్కడ నుంచి ఎవరైనా కూడా నడిచే వెళ్ళాలి. జస్ట్ ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్స్ కేదార్నాథ్ వెళ్ళి దర్శించుకోబోతున్నాం. బంబం బోలే. ఇవంతా బేస్ క్యాంపులు, పోలీసులు. దగ్గరకు వచ్చేసాము. ఇంకో 20 నిమిషాల్లో కేదారేశ్వర స్వామి గుడిని దర్శించబోతున్నాము. జై బంబం బోలే. అదే మనకి ఎదురుగా కనబడుతున్నది కేదారేశ్వర స్వామి మందిరము. మీకు కెమెరాలో కనబడుతుందో లేదో కానీ ఇదే మొత్తం లాస్ట్ టైం హెలీప్యాడ్. అది లాస్ట్ టైం ఇది మొత్తం వరదకు గురైనటువంటి ప్రాంతాలు ఇవి. మనం వచ్చేసాము. కనపడుతుంది, చాలా ఆనందంగా ఉంది. జై బంబం బోలే. ఇదే హెలీప్యాడ్. మీకు ఆడ కనబడుతున్నటువంటి గోపురమే కేదారేశ్వర స్వామి గోపురం. అదే టెంపుల్కి వచ్చేసాము. ఇంకో 5 minutesలో టెంపుల్ రీచ్ అయిపోతాము. మార్నింగ్ 6 గౌరీకుండలో స్టార్ట్ అయితే కేదార్నాథ్ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ 6:30 అయింది. అప్రాక్సిమేట్గా 12:30 గంటలు పట్టింది ట్రెక్కింగ్ చేయడానికి. ఇప్పుడు మీకు కనిపిస్తున్నదే స్వామి యొక్క గుడి. చాలా హ్యాపీగా ఉంది. జీవితంలో మర్చిపోలేని అనుభూతి ఇది.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గుడి ద్వాపర యుగంలో పాండవుల చేత కట్టించబడిన గుడి, ఎస్పెషల్లీ భీముడి చేత స్పెషల్గా కట్టించబడిన గుడి అని చెప్పి స్థల పురాణం చెబుతుంది. గుడిలో మామూలుగా ఈ దేవుడి సాంగ్స్ అయితే వస్తూ ఉన్నాయి. కాపీరైట్ క్లెయిమ్ పడుతుందని చెప్పేసి నేను వాయిస్ని అంతా మ్యూట్ చేసాను. ఇది టెంపుల్ మొత్తం నేను చూపిస్తూ ఉన్నాను చూడండి. ఈ టెంపుల్ పక్కనే మేము రూమ్ తీసుకోవడం అయితే జరిగింది. అంటే పర్ పర్సన్ 300 లెక్కన తీసుకున్నారు, రీజనబుల్ రేటు. అంటే టెంపుల్ ముందు కొంచెం అడిగితే చెప్తారన్నమాట ఆ డీటెయిల్స్. ఆ టెంపుల్ ముందే ఉంటుంది 300, అదే చాలా తక్కువ కూడా నాకు తెలిసి. ఇంకా దానికంటే హైయెస్ట్ అంటే ఇంకా చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ప్రస్తుతానికి మేము రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసాం గుడికాడికి. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 7:20 అవుతుంది. ఇంకో 10 మినిట్స్లో హారతి స్టార్ట్ అవుతుందంట. హారతి టైంకి వెళ్ళి దర్శనం చేసుకుందామని ప్లాన్లో ఉన్నాము. ఇప్పుడు మేము ఇదంతా చూపించే ప్రజెంట్ మనం అయితే కేదార్నాథ్లో ఉన్నాము. హారతి జరుగుతుంది. టైము ఇప్పుడు ప్రజెంట్ 7:30 అవుతుంది. మన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే దర్శనం జరిగింది. మంగళహారతి జరుగుతున్నాక మనకు దర్శనం జరిగింది. చూస్తున్నారు మీరు, విద్యుత్ కాంతులతో గుడి చాలా బాగా వెలిగిపోతూ ఉంది. చూస్తున్నారు, ఇదంతా జనసందోహంతో మునిగిపోయింది. ఈ టైంకి స్వామికి హారతి ఇస్తారన్నమాట. కాబట్టి ఇక్కడ చాలామంది ఋషులు, భక్తులందరూ మీరు చూడొచ్చు. ఇక్కడ హారతి అయిన తర్వాత మొత్తం లాగ్లో ఇంకోసారి చూపిస్తాను. ఇది ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి టెంపుల్. సూర్యోదయం కూడా హిమాలయాల్లో చాలా తొందరగా అవుతుంది. మీరు టైం చూస్తే 7 or 8 అనుకుంటారు, కాదు ఇది మార్నింగ్ 5 o'clockకి. మేము అప్పుడే వచ్చాము.
వెనకాల మీరు హిమాలయాలు చూడవచ్చు, మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉంది. చాలా ఆహ్లాదకరంగా ఉంది. మనసుకి తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఫుల్గా నిండిపోయింది ఇక్కడ. మళ్ళీ దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ స్పర్శ దర్శనం ఉంటుందంట, అంటే స్వామిని తాకి దర్శనం చేసుకోవచ్చు. అందుకని మళ్ళీ వచ్చాము లోపలికి. దర్శనం అయితే అయిపోయింది, చాలా హైలైట్గా జరిగింది. ఇంచుమించుగా ఒక హాఫ్ అన్ అవర్ గర్భగుడిలోనే ఉన్నాము స్వామిని తాకుతూ. అసలు ఆ ఫీలింగు జీవితంలో మర్చిపోలేనటువంటి ఫీలింగ్. మీరు కూడా వెళ్ళండి, దర్శనం చేసుకోండి, అనుభూతిని పొందండి. ఇది నా తరపున రిక్వెస్ట్ అనుకోండి. టైము మార్నింగ్ 6 అయింది. ప్రజలు దర్శనం కోసం ఎంత క్యూ కట్టారో చూడండి. ఇందాక మీరు 5కి చూసినప్పుడు ఇంత అసలు క్యూయే లేదు అక్కడ. ఇప్పుడు 6కి క్యూ అయితే ఏర్పడిపోయి ఉంది. మీరు చూస్తున్నది భీమశిల. దీనివల్లే గుడి లాస్ట్ టైం ఫ్లడ్స్కి ఈ శిల వల్లే చాలా వరకు కాపాడబడింది గుడి మొత్తం. గుడికి అయితే చెక్కు చెదరలేదు. ఈ రాయి కూడా చాలా పెద్ద రాయి, ఎక్కడి నుంచి పడిందో ఏ కొండ చెరి విరిగి పడిందో తెలియదు, కానీ దీన్ని అయితే భీమశిల అని చెప్పి పూజిస్తున్నారు. చుట్టుపక్కల పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి వెనక భాగంలో కేదార్నాథ్ గుడికి. ఇప్పుడు శంకరాచార్య స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము పైకి. చుట్టుపక్కల మంచుతో నిండిపోయింది. ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి చాలామంది రాళ్ళతో పేర్చి ఈ విధంగా చేస్తూ ఉంటారు. చాలామందికి ఇది నమ్మకం. అది కేదార్నాథ్లో కూడా మనం ఎక్కువ చూస్తాము. ఎందుకంటే ఇది మన తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు ఎక్కువ ఫాలో అవుతారు. కాబట్టి ఆటోమేటిక్గా కేదార్నాథ్కి తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, సౌత్ ఇండియన్సే ఎక్కువ మ్యాక్సిమం వస్తారు. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఈ సాంప్రదాయాన్ని అయితే మళ్ళీ తీసుకొచ్చినట్టు కనబడుతుంది. ఓం నమ శివాయ. మీరు చూస్తున్నారు, ఇది ఆదిశంకరాచార్య గారి సమాధి. ఎగ్జాక్ట్గా ఇది కేదార్నాథ్ గుడికి వెనకాల ఉంటుంది. కేదారేశ్వర స్వామి వారి గుడి వెనకాల ఉంటుంది. చుట్టుపక్కల వాతావరణం ఇలా మంచుతో కప్పబడిపోయింది. పైన మీకు ఐస్ గట్ల కనబడుతుంది. ఇలా మనం లోపలికి వెళ్ళాలి. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు ఈ విధంగా. యా చలో. శంకరాచార్య विष्णु गुरुदेवो महेश्वरा साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः अखंडमंडलाकारं व्याप्तं वीर्यराजनं तत्पदं दर्शनं तेन तस्मै श्री శంకరాచార్య శంకరాచార్య శంభూ శంకర్. ఇది మార్నింగ్ 7 o'clockకి మీరు చూస్తున్నది కేదార్నాథ్ వ్యూ పాయింట్. అసలు ఎక్సలెంట్గా అదిరిపోయింది. ఈ వ్యూ పాయింట్ చూడడానికన్నా లైఫ్లో ఒకసారి కేదార్నాథ్కి వెళ్ళి రావాలి. నా ఎఫర్ట్ చాలా పెట్టాను ఈ వీడియోలో. మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు స్వామి దర్శనానికి ఉన్న క్యూ లైన్ చూడండి, బయట దాకా వెళ్ళిపోయింది. చాలా పెద్ద లైన్ వచ్చేసింది. మీరు అక్కడ చూస్తున్నది భైరవనాథ్ మందిరం. అంటే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు అన్నమాట. అలా నడిచి వెళ్ళాలి. అలా ఏదో కొండ చర్యలు కొంచెం విడిగిపడడం వల్ల వెళ్ళట్లేదు ఎవరు. ఇక్కడి నుంచి మొత్తం మనసుతో కప్పబడిపోయింది ఇప్పుడే. ఇదే భైరవనాథ్ మందిరం. ఆ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు అన్నమాట. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ ఆలయాన్ని కూడా దర్శించాలి. దర్శిస్తే మాత్రమే ఆ పూర్తి ఫలితం లభిస్తుంది. మాకు దర్శనం అయిపోయింది. మేము కిందకి బయలుదేరుతూ ఉన్నాము. షార్ట్ కట్లు పట్టుకున్నాము. అడవిలో ఏదేదో రూట్లు పట్టుకొని దిగుతూ ఉన్నాము. అయితే ఇది చాలా పెద్ద షార్ట్ కట్. దీంట్లో దిగేసామన్నమాట. అయితే చాలా రిస్కీ కూడా. ఒక్కసారి ఇక్కడి నుంచి స్కిప్ అయ్యామంటే మాత్రం అసలు ఎక్కడ ఉంటామో కూడా తెలియదు. కొంచెం రిస్కీ. మీరు మాత్రం ట్రై చేయొద్దు నా ఉద్దేశంలో. మీరు పక్కనే ఉన్నది మొత్తం లోయ అన్నమాట. కొంచెం అటు ఇటు పక్కన సపోర్ట్ కూడా చెట్లు గిట్లు ఏం లేవు.
చాలా రిస్క్ చేయాల్సి వస్తుంది. మీరైతే అలాంటి పని చేయొద్దు అనేసి నా ఉద్దేశము. నా ఎఫర్ట్ ఈ వీడియోలో చాలా పెట్టాను. మీకు వీడియో కానీ ఖచ్చితంగా నచ్చినట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా ఇలా డివోషనల్ కొంచెం లైక్ చేసిన వాళ్ళకి కొంచెం షేర్ చేయండి. అలాగే మీకు యాత్ర గురించి ఏదన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను.